హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర బేపూరి. థంబ్నెయిల్లో చూసినట్లుగా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. దట్స్ నథింగ్ బట్ గోల్ సెట్టింగ్. అంటే మనం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, జీవితంలో మనం ఏది సాధించాలనుకుంటున్నామో తెలుసుకోవడం కోసం ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్కి, ఇప్పుడు మీరు ఏదో కావాలని ఒక కోరిక, సపోజ్ దేవుడు మీకు సడన్గా ప్రత్యక్షమయ్యాడు, మీరు పూజిస్తున్న దేవుడు మీకు ప్రత్యక్షమయ్యి, భక్త నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారంటే మీకే తెలియదు ఏం కోరుకోవాలో. ఇదేంటి అనుకోకుండా దేవుడు ప్రత్యక్షమైన ఇప్పుడు నేను ఏం కోరుకోననే ఒక సందిగ్ధ అవస్థలో పడి ఉంటారు. జనరల్గా చాలామంది యొక్క పరిస్థితి ఇదే. వాళ్ళకి ఏమి కావాలి, జీవితంలో వాళ్ళు ఏం కోరుకుని ఏమి సాధించాలనే స్పష్టత లేకపోవడం వల్ల, వాళ్ళకి గోల్ అంటూ ఒక ప్రత్యేకంగా ఏమీ లేకపోవడం వల్ల చాలామంది ఏమీ గొప్పగా సాధించకుండానే సామాన్య జనంలాగా బతికేస్తూ ఉంటారు. కోట్ల మంది పరిస్థితి ఇదే ఈ ప్రపంచంలో. కొద్ది మంది మాత్రమే తమకు ఏమి కావాలో వాళ్ళు స్పష్టంగా తెలుసుకుని, అది కావాలి అని నిర్దేశించుకుని, అది కోరుకుని, దానికోసం తపస్సు చేసి వాళ్ళు సాధిస్తారు. సో దీని గురించి కొంచెం విస్తృతంగా మనం డిస్కస్ చేసే ముందు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తున్నాను. చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్ సెట్టింగ్ అంటే ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అని మనకు అనుకుంటున్నాం కదా. ఈ సక్సెస్ అంటే ఏమిటి అసలు? సక్సెస్ అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనం పొందగలగటమే సక్సెస్ అంటే. నాకు ఇది కావాలి అని మీరు ఎప్పుడైతే కోరుకున్నారో, మీరు కృషి చేసి దాన్ని సాధించడం, అదే కదా సక్సెస్ అవడం అంటే. ఇప్పుడు మీ కోరికలు ఏ విధంగా ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక జాబ్ కావాలి అని ఒక కోరిక ఉంది, లేదా నాకు ఇంత డబ్బు కావాలి అని కోరిక ఉంది, లేదా నేను ఈ బిజినెస్ పెట్టి ఇందులో సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అది ఆ స్పష్టత కావాలి ఫస్ట్ పాయింట్. దాంట్లో ఫర్దర్గా మనం డీటెయిల్డ్గా వెళ్ళాల్సి ఉంటుంది. గోల్ అంటే జాబ్ కావాలి అంటే వేగ్గా ఉంది, అది అంటే స్పష్టత లేదు. ఇంకా జాబ్ కావాలంటే అందులో ఏ జాబ్ కావాలి? మళ్ళీ క్వశ్చన్, ఏ జాబ్ కావాలి? ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి, లేకపోతే ఒక బ్యాంక్ జాబ్ కావాలి, లేదా ఒక ప్రైవేట్ కంపెనీ అయినా ఒక జాబ్ కావాలి. అలాగే మళ్ళీ అది పర్టికులర్గా డిసైడ్ అవ్వాలి. గవర్నమెంట్ జాబ్ కావాలి, అందులో ఏ జాబ్ కావాలి? గవర్నమెంట్ జాబ్లో కూడా మీకు చాలా రకాలు ఉన్నాయి కదా. ఒక ఎల్డీసీ ఉంది, యూడీసీ ఉంది, అసిస్టెంట్ ఉంది, ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంది, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంది, ఒక మిలిటరీ ఆఫీసర్ ఉంది. అందులో కూడా స్పష్టత కావాలి. అలా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఉంది అన్నారు. ఇప్పుడు మీరు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఐఏఎస్ అంటే ఏమిటి, దాన్ని ఎలా సాధించాలి అని ఇప్పుడు మీరు దాని మీద స్టడీ చేసి ఒక ప్లాన్ రూపొందించుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏదో ఒక రోజుకి మీరు ఐఏఎస్ సాధించగలుగుతారు. ఏ జాబ్ అయినా పర్వాలేదంటే ఏది రాదు, ఏదో వస్తుంది అంతే, మీరు అనుకున్నది రాదు. కాబట్టి ఒక క్లారిటీ కావాలి. అలా ఉన్నవాళ్లే సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. ఉదాహరణకి, మీరు ప్రయాణం చేస్తున్నారు, ఒక 4 రోడ్లు కూడలికి వెళ్ళారు. అక్కడ మీరు అడిగారు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని. అక్కడ ఉన్న బాటసారి ఏమన్నా, వాడేమని అడిగాడు? మీరు ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగాడు. అక్కడ డెస్టినేషన్స్ ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి, ఒకటి డి, 4 రోడ్ల జంక్షన్. మీకు ఎటు వెళ్ళాలో తెలియదు, జంక్షన్లో ఉన్నారు, ఈ రోడ్డు ఎటు వెళ్తుంది అని మీరు ఎవరిని అడిగితే వాడేమని అడిగాడు? మీరు ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. అంటే మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వాలి, ఏ వైపుగా, బి వైపా, సి వైపా, డి వైపా అని. అది మీరు చెప్పినప్పుడు వాడు ఆ రోడ్డు చెప్తాడు, ఈ రోడ్డుకి వెళ్ళండి, బికి వెళ్తారు అని. ఈ క్లారిటీ కావాలి. ఇదే గోల్ అంటే. అలాగే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఎటు వెళ్ళాలి? మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు ఢిల్లీ వెళ్ళాలా, బొంబాయి వెళ్ళాలా, కలకత్తా వెళ్ళాలా, చెన్నై వెళ్ళాలా, డిసైడ్ చేసుకోండి ముందు. అప్పుడు మీ ప్రయాణం ఆ దిశగా వెళ్తుంది. అప్పుడు ఏదో ఒక రోజుకి మీరు తప్పకుండా మీరు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతారు. అంతేగాని మీరు ఈ కోరిక అనేది లేకుండా ప్రయాణం చేస్తుంటే మీరు కొంతకాలం ఇటు, కొంతకాలం ఇటు వెళ్తే చివరికి వచ్చేసరికి ఎటు వెళ్తున్నారో మీకే తెలియదు. సో చాలామంది యొక్క పరిస్థితి ఇదే. వాళ్ళకి క్లారిటీ ఉండదు. జీవితంలో వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు క్లారిటీ లేక వాళ్ళకున్న అపరిమితమైన శక్తులు, డబ్బు, సమయం అన్నీ కూడా వినియోగిస్తూ ఉంటారు. కానీ దేనికోసం అనేది వాళ్ళకే తెలియదు. ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారనుకుంటే, ఒకడు ఢిల్లీ వెళ్ళాలని తప్పిస్తున్నాడు, ఢిల్లీ వైపు ప్రయాణం చేస్తున్నాడు. వాడు 1 అడుగు వేసినా, 100 అడుగులు వేసినా, 1000 అడుగులు వేసినా ఢిల్లీ వైపుకే వెళ్తున్నాడు. కాబట్టి ఏదో ఒక రోజుకి ఢిల్లీ చేరుకోగలుగుతాడు. అతనితో సమానంగా 2వ వ్యక్తి కూడా కష్టపడుతున్నాడు. ఇతను కూడా అదే విధంగా ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఇతను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కాబట్టి కొంతసేపు ఈస్ట్ వైపు, కొంతసేపు వెస్ట్ వైపు, కొంతసేపు నార్త్ వైపు అలా తిరిగాడు. అల్టిమేట్గా ఇతను ఢిల్లీ వెళ్ళే టైంకి ఇతను ఇంకా ఎక్కడ బయలుదేరాడు అక్కడే ఉన్నాడు. సో ఇదే చాలామంది పరిస్థితి. ఈ గోల్ అనే దాని స్పష్టత లేకపోవడం వల్ల
వాళ్ళకున్న శక్తులన్నీ ఉపయోగిస్తున్నారు, డబ్బు ఉపయోగిస్తున్నారు, కాలం ఉపయోగిస్తున్నారు, సమయం అంతా వాళ్ళ టైము అంతా చేసినా కూడా అల్టిమేట్గా చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏం సాధించుతున్నారు అనే దానికి క్లారిటీ ఉండట్లేదు, ఏమి సాధించలేకపోతున్నారు. సో ఇప్పుడు ఈ గోల్స్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా గోల్స్ ఉన్నవాళ్ళే. అంటే ఆ గోల్ సాధించేందుకే వాళ్ళని సక్సెస్ఫుల్ పర్సన్ అంటాం. మిగతా వాళ్ళంతా కూడా వేగ్గా, వాళ్ళకి స్పష్టమైన గోల్ లేకపోవడం వల్ల వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళు ఏం సాధిస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఏదో కాల ప్రవాహంతో పాటు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నారు అంతే ఎక్కడికో చోటకి. కాబట్టి గోల్ అనేది పెట్టుకోవాలి సక్సెస్ సాధించాలనుకున్నవాడు. ఈ గోల్ పెట్టుకోవడానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ప్రకారం పెట్టుకోవాలి. అదేమిటంటే స్మార్ట్ అనే ప్రిన్సిపల్, SMART, స్మార్ట్. ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రియలిస్టిక్, అండ్ టీ అంటే టైం బౌండ్. ఈ ప్రిన్సిపల్కి అనుగుణంగా మీరు గోల్ పెట్టుకున్నప్పుడే మీరు అనుకున్న గోల్ సాధించగలుగుతారు. సో ఈ ప్రిన్సిపల్ కొంచెం డీటెయిల్ చెప్పాలంటే, ఎస్ అంటే స్పెసిఫిక్, అంటే బీ స్పెసిఫిక్. ఇందాక చెప్పినట్టుగా మీరు ఏం కావాలనుకుంటున్నారో క్లారిటీ కావాలి. నేను ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను, అది స్పెసిఫిక్గా. లేదా నేను ₹1,00,00,000 సంపాదించాలనుకుంటున్నాను, స్పెసిఫిక్గా ఉన్నారు. నేను IAS కావాలనుకుంటున్నాను, ఓ స్పెసిఫిక్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి CEO అవ్వాలనుకుంటున్నాను, అది స్పెసిఫిక్. అది స్పెసిఫిక్ అంటే. ఓకే. రెండవది ఎం అంటే మెజరబుల్. అంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం మీరు చేస్తున్న కృషి ఫలితంగా ఏం సాధిస్తున్నారు, ఒక వారం రోజుల్లో ఏం సాధించారు, 2 వారాలకు ఏం సాధించారు, ఒక నెలకి ఏం సాధించారు, ఒక సంవత్సరానికి ఏం సాధించారు అనేది మీరు తెలుసుకోగలగటానికి ఈ మెజరబుల్ అంటే. అంటే ఉదాహరణకి మీరు ₹1,00,00,000 సంపాదించాలనే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ రోజు చేయడం వల్ల మీకు ఎంత సంపాదించారు, ఈ రోజు ₹1,000. ఈ వారం గడిచింది, ఇప్పుడు ఎంత సంపాదించారు, 10,000 సంపాదించాం. ఈ నెల గడిచింది, ఇప్పుడు ఎంత, ₹1,00,000 సంపాదించాం. అంటే ఇలాగా ఫిక్స్ చేసుకోవటం, తెలుసుకోగలగటమే మెజరబుల్ అంటే. మూడోది అచీవబుల్. అంటే మీరు సాధించగలిగిన దాన్ని మీరు గోల్గా పెట్టుకోవాలి. మీ వల్ల ఏదైతే సాధ్యం అవుతుందో, మీ అభిరుచికి అనుగుణంగా, మీ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా, మీకున్న క్వాలిఫికేషన్స్, నైపుణ్యాలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నేను ఇది సాధించాలనుకుంటున్నానని మీరు ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో అప్పుడు మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే మీకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి. కొంతమందికి ఆ అచీవబుల్ కాకుండా, అంటే ఉదాహరణకి అతనికి మిలిటరీ, వాళ్ళ తండ్రి అన్నాడు, వాళ్ళ తండ్రి తాతగారు మిలిటరీలో మేజరు, తండ్రి మిలిటరీలో పనిచేశాడు, నేను కూడా మేజర్ అవ్వాలని అనుకున్నాడు అనుకుందాం. మేజర్ కావాలంటే అతను హైట్ 5 feet 6 inches ఉండాలని వాళ్ళ కండిషన్ ఉంటే రూల్స్ ప్రకారం, ఇతను 5 feet 4 inches ఎదిగాడు దురదృష్టవశాత్తు. మరి ఇప్పుడు ఇతనికి జీవితంలో మేజర్ కాలేడు కదా. కాబట్టి ఇతను మేజర్ అవ్వాలని లక్ష్యం పెట్టుకోకూడదు, రియలిస్టిక్ కాదు, అతనికి అవ్వదు అంతే. అలాగా వాళ్ళ యొక్క అర్హతకి అనుగుణంగా తగిన లక్ష్యం పెట్టుకుంటేనే. వీడు డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు, 10th ఫెయిల్డ్, వీడు IAS కావాలనుకుంటే అవుతాడా, అవ్వడు కదా, రియలిస్టిక్ కాదు. IAS అవ్వాలంటే మినిమం డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత పోటీ పరీక్షల్లో, వాళ్ళు పెడుతున్న పరీక్షల్లో ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ, వాటన్నింటిలోనూ సక్సెస్గా సాధించుకుంటూ ముందుకెళ్తే IAS అవుతాడు. వీడు 10th ఫెయిల్డ్ అయి ఉన్నప్పుడు IAS అనుకుంటే ఉపయోగం ఏముంది. కాబట్టి రియలిస్టిక్ గోల్ పెట్టుకోవాలి. ఓకే. తర్వాత లాస్ట్ వన్ టైం బౌండ్, T for టైం బౌండ్. అంటే నేను ఒక గోల్ పెట్టుకున్నాను కదా అనేసి నిద్రపోకూడదు, టైం కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఢిల్లీ వెళ్ళాలని గోల్ పెట్టుకున్నప్పుడు ఎప్పటికి వెళ్ళాలనేది కూడా డిసైడ్ అవ్వాలి. ఎప్పటికైనా పర్వాలేదంటే జీవితకాలం అంతా ప్రయాణం చేస్తూనే ముసలోడు అయ్యాక ఢిల్లీ చేరతారా? నో. అలాగే ₹1,00,00,000 సంపాదించాలంటే ఎప్పటికీ, అది మీరు ఒక నెలలోనా, ఒక ఏడాదిలోనా, లేకపోతే 2 సంవత్సరాల్లోనా, ఇలా ఒక ఇది ఉండాలి, టైం పెట్టుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి. ఆ టైం ఫిక్స్ చేసుకున్నప్పుడు మీరు ఆ టైంకి అనుగుణంగా మీరు ప్లాన్ రూపొందించుకొని చాలా క్విక్గా మీ శక్తులన్నీ క్రోడీకరించుకొని పని చేస్తారు. అప్పుడు మీరు అది సాధించగలుగుతారు. కాబట్టి టైం బౌండ్ అయి ఉండాలి. సో ఈ ప్రిన్సిపల్ గురించి ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. స్మార్ట్ ప్రిన్సిపల్, SMART. ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రియలిస్టిక్, అండ్ టీ అంటే టైం బౌండ్. ఇప్పుడు మీరు అనుకున్న గోలు, నేను ఏడాదిలో IAS కావాలి, ఒక ఏడాదిలో ₹1,00,00,000 సంపాదించాలి, ఒక ఏడాదిలో ఢిల్లీ చేరాలి, ఇలాగ ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మీరు తప్పకుండా సాధించగలుగుతారు. దిస్ ఈజ్ హౌ ద అచీవర్స్ విల్ డూ. అంటే ఈ పెట్టుకోవడం వల్ల, ఈ స్మార్ట్ ప్రిన్సిపల్ ప్రకారంగా గోల్ సెట్ చేసుకోవడం వల్ల మీకు కలిగే లాభం ఏమిటంటే మీరు ఫోకస్డ్గా పనిచేయగలుగుతారు, దాని మీదే మీ దృష్టి ఏకాగ్రత కలిగి ఉంటారు.
ఏకాగ్రత కలిగి ఉండటం వల్ల మీకు అపరిమితమైన శక్తులు వస్తాయి. మీకు ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు సన్లైట్ మన చుట్టూ డిఫ్యూజర్ అయి ఉన్న సన్లైట్లో చాలా పవర్ ఉంది, అది మనకు తెలియదు. కానీ ఆ పవర్ అంతటిని కూడా మీరు ఒక పాయింట్ మీదకి ఫోకస్ చేస్తే, ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుని, భూతద్దం అంటాం కదా, దాన్ని తీసుకుని ఆ కాంతిని ఒక పాయింట్ మీదకి మీరు ఫోకస్ చేస్తే, అక్కడ ఒక పేపర్ పెడితే కొంచెం సేపటికి పేపర్ కాలిపోతుంది. అంటే ఈ భూతద్దంలోంచి ప్రయాణించిన ఈ కాంతిలోనే ఒక పేపర్ని కాల్చే అంత శక్తి ఉంది. అంటే ఈ విశ్వం అంతా నిండి ఉన్న ఈ కాంతిలో ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. అది పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాం. అంటే మనం ఫోకస్ చేయడం వల్ల వచ్చే అపరిమితమైన శక్తి. దీన్నే మన సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్తాను నేను. మనందరిలో సూపర్ పవర్స్ ఉన్నాయి. అవి ఎప్పుడంటే ఈ విధంగా మనం సింగిల్ పాయింట్ మీద ఫోకస్ చేసినప్పుడు వస్తాయి, ఉపయోగపడతాయి. సో ఇది ఒకటి. ఇంకా మనకి ఈ గోల్ పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఇంకా ఏమిటి? రెండోది, మీరు లేజినెస్ ఉంటుంది జనరల్గా. ఇంకొక వీడియోలో మీకు లేజినెస్ గురించి డీటెయిల్స్ చెప్పాను. ఏ కారణం వల్ల మనుషుల్లో బద్ధకాలు ప్రబలుతాయో ఆ కారణాల వల్ల జనరల్గా ఉండే ఆ లేజినెస్ దూరం అయిపోతుంది. ఎందుకంటే మీరు గోల్ పెట్టుకున్నారు కదా, నేను ఎలాగైనా సాధించాలని తప్పిస్తున్నప్పుడు ఇంకా లేజినెస్ అనేది మీరు దరి చేరదు. మీరు 5 గంటలకు లేవాలి ఉదయం అంటే టక్కన లేస్తారు, అంతే, మెలకు వచ్చేస్తుంది, మీకు లేచిపోతారు. ఇంకే పని మీదకి దృష్టి వెళ్ళదు, మీ గోల్ మీదకే వస్తుంది దృష్టి అంతా. సో ఆ లేజినెస్ ఉండదు, ప్రొక్రాస్టినేషన్ అంటే ఇంకా ఇదేముండదు. తర్వాత మీరు రిజల్ట్కి అనుగుణంగా మీరు గమనించుకుంటూ పని చేస్తారు. అవేర్నెస్ ఉంటుంది, బాగా అలర్ట్గా ఉంటారు ఎప్పుడు కూడా గోల్ ఉండటం వల్ల. నేను ఇది చెయ్యాలి కాబట్టి టక్కున ఇది చెయ్యాలని చేస్తూనే ఉంటారనమాట. ఏదో నిశ్చింతగా ఉండరు ఇక. సో మిమ్మల్ని ఎవరో యుద్ధంలో, మిలిటరీలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంత స్టిఫ్గా ఉంటారో, ఎంత సిన్సియర్గా, ఎంత డెడికేటెడ్గా, ఎంత స్పీడ్గా యాక్ట్ చేస్తారు. మీరు గోల్ పెట్టుకున్న తర్వాత మీలో ఆ ప్రభావం వస్తుందన్నమాట. మీ తర్వాత ప్రయారిటీస్ కూడా మారిపోతుంటాయి. ఎందుకంటే మీరు అంతవరకు మీకు ఏ బాధరబందీ లేదు, ఏ బరువు బాధ్యతలు లేవు, ఏదైనా చేసినా పర్వాలేదు, నడిచిపోతుంది అంటారు. ఇప్పుడు గోల్ పెట్టుకున్నారు, నేను ఐఏఎస్ అవ్వాలని గోల్ పెట్టుకున్నప్పుడు ఇంకా మీకు ఏ ఇతరవై పనికిరావు, దృష్టి అంతా దీని మీదకే వచ్చేస్తుంది. ప్రయారిటీస్ మారిపోతాయి. ఇప్పుడు ఇంట్లో నాన్న తీసుకుని, ఒరే నువ్వు బయటకు వెళ్ళి ఇది తీసుకురారా అంటే, సారీ డాడ్ నాకు ఇక్కడ ఇదిగో చాలా ఇంపార్టెంట్, రేపే నాకు పరీక్ష ఉంది కదా, వెళ్ళలేను కదా అంటే ప్రయారిటీ మారుతుంది మీకు. మిగతా జనం కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళంతా మీకు కోఆపరేట్ చేస్తారు. మీ మీద ఇతర ఒత్తిడి తయారు, మీ గోల్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసే విధంగా మీ ప్రయారిటీస్ కూడా దాని మీదే ఉంటాయి. అండ్ చాలా క్విక్గా మీరు డెసిషన్ తీసుకోగలుగుతారు. ఏ పని దాని రిలేటెడ్, మీ గోల్ ఓరియంటెడ్ పని చేయడానికే మీరు నిర్ణయాలన్నీ దానికి అనుగుణంగా ఉంటాయి. ఏది పడితే అది, ఎవడో ఫ్రెండ్ వచ్చారే ఈవేళ మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది, రారా వెళ్దామంటే వెళ్తారా? వెళ్ళరు కదా. లేదా మీ దూరపు చుట్టం వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, రా ఇంటికి పెళ్లికి వెళ్దామంటే నో. ఇప్పుడు నేను ఐఏఎస్ పరీక్ష ఉంది నెక్స్ట్ వీక్, మీకు ఇంటర్వ్యూ ఉంది, ఇప్పుడు ఎక్కడో దూరపు చుట్టం ఇంట్లో పెళ్లికి వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? దట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. కాబట్టి మీ ప్రయారిటీస్ మారుతాయి, మీరు దీనికి అంకితం అయిపోతారనమాట మీ యొక్క గోల్కి. కాబట్టి గోల్ సెట్ చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి కొంతమంది గోల్ సెట్ చేసుకోరు, దురదృష్టవంతులు. కారణం ఏంటంటే అసలు ఇలాంటి గోల్ ఎలా సెట్ చేసుకోవాలని వాళ్ళకి తెలియదు. ఏదో నడిచిపోతుంది అంతే, ప్రవాహంలో వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళ జీవితం నడిచిపోతుంది తప్ప ప్రత్యేకంగా నేను ఇది సాధించాలా, ఇది చెయ్యాలని వాళ్ళకి క్లారిటీ ఉండదు. వాళ్ళు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అండ్ ఆల్సో అసలు ఈ గోల్ అనేది ఎలా పెట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు చూసారు ఈ వీడియో, స్మార్ట్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఈ లక్షణాలతో ఉండాలి, ఇలా పెట్టుకోవాలని నేను చెప్పాను. ఇప్పుడు మీరు పెట్టుకుంటారు, మీరు గోల్ని పేపర్ మీద రాసుకుని పెట్టుకుంటారు, మీకు వచ్చేస్తుంది. కానీ వాళ్ళకి ఇలా పెట్టుకోవాలని ఈ సైంటిఫిక్ విధానం తెలియదు, ఏదో ప్రయత్నం చేసుకుంటూ పోతుంటారు. తర్వాత కొంతమంది గోల్ పెట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అరే ఇది గోల్ అని డిక్లేర్ చేసుకున్న తర్వాత నేను అది కాదేమో, కాకపోతే ఏంటి నా పరిస్థితి ఏమిటి, అందరూ నవ్వుతారేమో అనే ఒక భావం కూడా ఉంటుంది. ఇంకొంతమందికి వాళ్ళ మీద వాళ్ళకి ఆ విశ్వాసం ఉండదు, ఆత్మవిశ్వాసం లోపిస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. అరే నేనెక్కడ ఐఏఎస్ ఎక్కడ, నేనెక్కడ ₹1,00,00,000 ఎక్కడ, ఏదో ₹1000 వస్తే చాలనుకున్న వాడికి కోటి ఎందుకు నాకు, నా వల్ల ఎక్కడవుతుంది, నేనెక్కడ ఢిల్లీ ఎక్కడ, ఇక్కడే నడిచిపోతుంది కదా నా జీవితం, ఇలా ఉంటుంది వాళ్ళ ఆలోచన, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపించడం. సో ఇటువంటి కారణాల వల్ల వాళ్ళకి గోల్స్ ఉండవు. కాబట్టి వాళ్ళ జీవితాలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా నడిచిపోతూ సామాన్యంగా ఉంటాయి. గోల్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఈ గోల్స్లో మనకి రకాలు ఉన్నాయి. ఒకటి పీరియడ్ బేస్డ్ గోల్స్ ఉంటాయి, అంటే లాంగ్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ అనేది. అంటే టైంకి అనుగుణంగా మీకున్న టైంలో ఒక వారంలో నేను ఇది సాధించాలి, లేదా
ఒక నెలలో ఇది సాధించాలి, ఒక సంవత్సరంలో ఇది సాధించాలి, 10 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను ఇది సాధించాలి, ఇలాగనమాట. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా మీరు ఏదో సాధించాలని పెట్టుకుంటే అది లాంగ్ టర్మ్ గోల్ అవుతుంది. లేదు ఒక ఏడాదిలో నేను ఇది సాధించాలని అనుకుంటే అది మిడ్ టర్మ్ గోల్ అవుతుంది. లేదు నాకు ఈ నెలలో 1 మంత్లో నేను ఇది సాధించాలనుకుంటే షార్ట్ టర్మ్ గోల్ అవుతుంది. మీ లాంగ్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈ వర్క్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మీరు ఢిల్లీ వెళ్ళాలి అనే లాంగ్ టర్మ్ గోల్ ఎప్పుడైతే పెట్టుకున్నారో, ఇప్పుడు మీరు మిడ్ టర్మ్ గోల్ ఏంటి, మధ్యలో కొన్నాళ్ళకి 1 ఇయర్కి ఢిల్లీ వెళ్ళాలని మీరు లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటే, ఇప్పుడు 1 మంత్లో ఎక్కడికి వెళ్ళాలి, ఒక 6 నెలలకు ఎక్కడికి వెళ్ళాలి, ఏడాదికి ఎక్కడికి వెళ్ళాలి, ఈ 1 మంత్ లోపల ఎక్కడికి వెళ్ళాలనేది షార్ట్ టర్మ్ గోల్. అంటే నాగపూర్ వరకు వెళ్ళాలి అని పెట్టుకున్నారు. అంటే ఆ లాంగ్ టర్మ్ గోల్కి అనుగుణంగా మిడ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఓకే, అంటే ₹1,00,00,000 సంపాదించాలని లాంగ్ టర్మ్ గోల్ మీకు పెట్టుకున్నప్పుడు ఈ నెలకు ఎంత సంపాదించాలి, ఒక 6 నెలలకు ఎంత సంపాదించాలి, ఓ ఏడాదికి ఎంత సంపాదించాలి అనేది లెక్క ఉంటుంది కదా. అదే టైం బౌండ్గా, టైం ప్రకారంగా 3 రకాలుగా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ అని ఉంటాయి. నెక్స్ట్ ఈ గోల్స్లో రకాలు ఉంటాయి. ఒకటి పర్సనల్ గోల్స్, అంటే మీ యొక్క హెల్త్కి సంబంధించిన గోల్స్. మీరు మీ డైటు, ఎక్సర్సైజు అండ్ హెల్త్ చెకప్స్ ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఒక గోల్స్ ఉంటాయి క్లారిటీ, అది హెల్త్ రిలేటెడ్ గోల్స్ అంటాం. అలాగే మీ యొక్క కెరీర్ ఆర్ ప్రొఫెషనల్ గోల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం సంపాదిస్తున్నారు, ఈ ఉద్యోగంలో చేరారు, ఎల్డీసీగా చేరారు, నెక్స్ట్ యూడీసీ అవ్వాలి, నెక్స్ట్ అసిస్టెంట్ అవ్వాలి, నెక్స్ట్ ఆఫీసర్ అవ్వాలి, ఇలా లెక్కలు ఉంటాయి. అది కూడా గోల్సే. అలాగే మీ ఫ్యామిలీ గోల్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ మీ ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. అంటే మీ సంపాదన, మీ యొక్క ఆస్తులు పెంచుకోవడం, ఎలా పెంపొందించుకోవాలి, ప్లాన్స్ ఉంటాయి కదా, టర్మ్ ప్లాన్స్ అని అన్ని రకాలుగా ఉంటాయి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్తాడు, లేకపోతే ఇంకో లెక్చర్లో నేనే మీకు చెప్తాను మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలనేది. అది కూడా ఒక గోల్స్ అనేది సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సోషల్ గోల్స్ అంటాం. అంటే మీరు ఏకాకి కాదు కదా, సంఘజీవి, మీ చుట్టూ సొసైటీ ఉంది, సమాజం ఉంది, బోళ్ళంత మంది మీకు మిత్రులు, బంధువులు అందరూ ఉన్నారు. అందరితో కలిసి మీరు సుఖంగా, శాంతియుతంగా జీవితం సాగించాలి కదా. అంటే అందరితోనూ మీరు సత్సంప్రదాయాలు కొనసాగిస్తూ ఉండాలి కదా. సో అవేమిటి అంటే మీకు సంబంధించిన కార్యక్రమాలు మీ ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ గోల్స్ ఇవన్నీ కూడా సోషల్ గోల్స్ అంటాం. అలాగే స్పిరిచువల్ గోల్స్ అల్టిమేట్గా, అంటే ప్రతి వాడికి కూడా ఈ జీవితం అంతా మెటీరియలిస్టిక్ జీవితం. ప్రస్తుతం మనం జీవించేదంతా ఏదో డబ్బు కోసం, సంపాదన కోసం, కడుపు కోసం ఏదో బతికేస్తుంటారు. కానీ అల్టిమేట్గా ఈ జ్ఞానం అనేది వచ్చేటప్పటికి వీళ్ళ యొక్క దృష్టి అంతా ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోతుంది, స్పిరిచువల్గా. అంటే ప్రతి వ్యక్తి కూడా బాల్యంలో ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు దేవుడును భక్తులు ఇవన్నీ ఉండవు. కానీ తర్వాత వార్ధక్యంలోకి వచ్చి ఇంకా మరణానికి చేరువయ్యే టైంకి వాళ్ళ ఆలోచన సరళి మారిపోతుంది. ఇదంతా ఎందుకు అన్న టైప్లో తయారైపోతుంది. అదంతా స్పిరిచువల్ నాలెడ్జ్ అనమాట. చూడండి, అందరూ చాలామంది చూడండి, వయసు ఉడిగిపోయిన తర్వాతనే కదా యాత్రలు అన్నీ చేస్తుంటారు. ఆ కాశీ వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలి, అన్నీ తిరుగుతూ ఉంటారు కదా. అది అంటే ఆ వయసు వచ్చేటప్పటికి దృష్టి అంతా వాళ్ళకి మరలుతుంది. ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ కంటే భిన్నంగా వాళ్ళ యొక్క జీవన విధానం మారుతూ ఉంది ఆధ్యాత్మికంగా. సో టూర్స్కి వెళ్ళాలి, లేదా దేవుడికి దర్శించుకోవాలి, వాళ్ళని చేయాలి, ఈ సత్కార్యాలు చేయాలి, అన్నదానం చేయాలి, ఇది చేయాలి, పుణ్యం సంపాదించుకోవాలనే తాపత్రయం పెరుగుతుంది. అప్పటికి ఇంకా సంపాదన క్వశ్చన్ ఉండదు. సంపాదించిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకుని పుణ్యం సంపాదించుకుని ఉత్తమ లోకాలకు వెళ్ళాలనేది ఆలోచన అలా సరళి మారుతుంది. కాబట్టి అది స్పిరిచువల్ గోల్స్ అంటాం. సో ఈ విధంగా మన గోల్స్ అన్నీ కూడా ఉంటాయి. టర్మ్ ప్రకారంగా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. అలాగే మన యొక్క పర్పస్ ఓరియంటెడ్ గోల్స్ ప్రకారంగా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మీ పర్సనల్ గోల్స్ ఉంటాయి, మీ ఫిజికల్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్, సోషల్ రిలేటెడ్, స్పిరిచువల్ గోల్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోల్ సెట్టింగ్. సో ఈ ప్రకారంగా మీరు గోల్ సెట్ చేసుకోండి, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు ఎప్పుడైతే గోల్ సెట్ చేసుకున్నారో మీలో సూపర్ పవర్స్ వస్తాయి. ఎందుకంటే ఇందాక పవర్ ఆఫ్ ఫోకస్ చెప్పాను కదా, అది వస్తుంది. అప్పుడు మీరు మీ యొక్క పనిచేసే విధానం మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు అప్రాధాన్యత అంటే అనవసరం పనులు కూడా చాలా చేస్తూ ఉంటారు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గోల్ సెట్ చేసుకున్నారో డెఫినెట్గా మీ పనులన్నీ కూడా గోల్ ఓరియంటెడ్గా ఉంటాయి. పనిలో నాణ్యత పెరుగుతుంది, సకాలంలో పని చేయగలుగుతారు, మీకు కావలసినంత సక్సెస్ వస్తుంది, ఆత్మసంతృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు, మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ లెక్చర్ మీరు ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు.
మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి లెక్చర్స్ నా నుంచి రావడానికి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.